టీడీపీ పార్టీ విజయాలకి టీడీపీ పార్టీ బలానికి మొదటి కారణం పార్టీకి సంబంధించిన కార్యకర్తలని అందరూ చెప్తూ ఉంటారు. ఆ పార్టీ అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్ గారు కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు. కార్యకర్తలే మా బలమని, వారికి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది అని ప్రతి సందర్భంలోనూ చెప్తూ ఉంటారు. అలాంటి కార్యకర్తలకి గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం ఎమ్మెల్యేకి సంబంధించి కొన్ని అవమానాలు ఇబ్బందులు ఎదురయ్యాయని ఎప్పటి నుంచో పార్టీ జెండా మోస్తూ పార్టీ విధి విధానాల్లో పాల్గొంటూ అలాగే మండల స్థాయి నుంచి కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ జెండా మోసే కొంతమంది మహిళా కార్యకర్తలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని విజిల్ని ఆశ్రయించడం జరిగింది. మరి ఈ మహిళా కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. వారి ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వారు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మా నమస్తే, మీ పేరేంటి? నా పేరు మండవ లక్ష్మి అండి. మా ఇంటి పేరు మండవ, కానీ తెలుగుదేశం లక్ష్మి అనేది అందరికి తెలుస్తుంది. ఐడెంటిఫికేషన్ కావాలంటే తెలుగుదేశం లక్ష్మి అంటారు. మాది గోపాలగూడెం అండి. ఏంటమ్మా మీ సమస్య ఏంటి? మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఒక కార్యకర్తగా ఎందుకు వచ్చింది మీకు? మేము 85 నుంచి కూడా సీనియర్ కార్యకర్తలు అమ్మ. ఆ రోజు ఫస్ట్ టైం నా దమనగడ్డలో ఒక్కపట్ల రాంప్రసాద్ గారిని టీడీపీ తరఫున పోటీ చేస్తే ఆయనకి వేసాను. తర్వాత ఇక్కడ బోస్ గారని, మూలపూర్ బాలకృష్ణ గారని, ఇట్లా అందరూ టీడీపీ వాళ్ళకి వేసుకుంటూ వచ్చామండి. మొన్న 19 ఎలక్షన్కి వంశీ వైసీపీకి వెళ్ళిపోయిన తర్వాత మాకు అసలు ఎవరు లేరు, క్లీన్ స్విప్ అయిపోయింది, ఇక్కడ తెలుగుదేశం లేదని అతను అనే టైంలో జాస్తి వెంకటేశ్వర గారిని అతను మండల పార్టీ బాధ్యతలు తీసుకుని ప్రతి గ్రామంలోని గ్రామ కమిటీలు వేసి జిల్లా కమిటీలు అన్నీ వేసి బాబు గారి సపోర్ట్తోని అతను నిలబడ్డాడు. అతను మేమంతా నిలబడి పార్టీని మళ్ళీ బిల్డప్ చేసుకున్నాం. ఆ రోజు అతని కారు కట్టిన జెండా ఇవాళ వరకు తీలా. మేము అతని కారు తెక్కుకుండా ఈ రోజు కూడా గ్రామాల్లో ఏ చిన్న కార్యక్రమం వచ్చినా, ఏ చిన్న అభ్యంతరాలు వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా వెళ్తున్నాం. పార్టీ కార్యక్రమాలు ఇవాళకి మేము చేస్తానే ఉన్నాం. మధ్యలో బాబు గారు వెంకట్రావు గారిని తీసుకొచ్చారు. అతను బాబు గారు ఎవరు పొలం నిలబెడితే వాళ్ళకే చేయటం అనేది తెలుగుదేశం కార్యకర్తగా మా ధర్మం. ఎవరికి అప్పచెప్పినా వాళ్ళకే చేసాం, వాళ్ళు కూడా అతనికే చేసాం. గ్రామ కమిటీల్లో మళ్ళీ మండల కమిటీల్లో కానీ గ్రామాల్లో మహిళలను కమిటీలాగా చేసి మళ్ళీ మేము గ్రామాల్లో తిరిగి రాత్రి 1 గంట ఆ టైంలో కూడా తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి గెలిపించాము. అందరినీ అతను గెలిపించాం బాగా వచ్చేది మెజార్టీతో. మరి ఎందుకు అతనికి మా మీద ద్వేషమో తెలీదు. నేను ఒక సమన్వయ కమిటీ సభ్యురాలని, నేను గ్రామ కమిటీ నుంచి బూత్ కన్వీనర్ కానీ చేసుకుంటూ వచ్చానమ్మా. మండల కమిటీ చేసా, జిల్లా కమిటీలు చేసా, 3 times జిల్లా కమిటీ చేసా, ఇప్పుడు ఒక సమన్వయ కమిటీ సభ్యురాలని. అయినా సరే అతనికి మా వాల్యూ ఏంటో తెలీదు, మా పదవుకున్న విలువ ఏంటో కూడా అతనికి తెలీదు. మమ్మల్ని కార్యక్రమాలకి దేనికి పిలవట్లేదు. ఎందుకు పిలవట్లేదా అని మేము అది తీసుకుంటే 19లో అతనికి మేము చేయలేదంట. 2019లో అతను వైసీపీకి పోటీ చేస్తే మేమెందుకు అతనికి పనిచేయాలి? మా పార్టీకి ఎవరిని నిలబెడితే వాళ్ళకే పని చేసుకుంటాం. అతను పిచ్చోడో ఎచ్చోడో ఎవరికైనా పార్టీ బాబు గారు ఎవరు సీట్ ఇస్తే వాళ్ళకే కదా మేము చేయాల్సింది. ఆ కక్ష కడుపులో పెట్టుకుని ఇవాళ మమ్మల్ని అవాయిడ్ చేసి అప్పుడు మీరు చేయలేదు, ఇప్పుడు చేయబట్టే కదా ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డారు. కూడా అదే అంటున్నాం. ఆ రోజు మా పార్టీ కాదు కాబట్టి చేయలేదు, ఇవాళ మా పార్టీకి వచ్చారు కాబట్టి మేము అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటామని ఆ రోజు చెప్పాం కూడా. ఆయనకు వచ్చినాడు, మిమ్మల్ని గెలిపించుకుని మిమ్మల్ని బైక్ తీసుకెళ్లే బాధ్యత మాదని చెప్పి మేము అతనికి హామీ ఇచ్చాం. ఆ రోజే హ్యాపీగానే ఉన్నారు. మా తర్వాత మా మీద ఎందుకు ద్వేషం వచ్చింది? ఆ రోజు ఎవరైతే వైసీపీలో ఉన్నారో, ఇతను వచ్చే ముందు కూడా వైసీపీలో ఎవరైతే ఉన్నారో గ్రామ మండల పరిషత్ ఎన్నికలకు కానీ గ్రామ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు కానీ నామినేషన్ వేసిన వాళ్ళని విత్డ్రా చేసిన వాళ్ళందరినీ వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళకే పదవులు ఇచ్చాడు. మరి మేమేం పాపం చేసుకున్నామో తెలుగుదేశంలో ఉండి మరి మాకు అర్థం కావట్లేదు. అసలు వైసీపీలో ఉన్న కార్యకర్తల్ని తీసుకొచ్చుకొని ఇప్పుడు టీడీపీకి మారారు కాబట్టి ఇప్పుడు ఆ కార్యకర్తల్ని ఈయన పక్కన పెట్టుకున్నారు అంటారు. వాళ్ళకే పదవులు ఇచ్చారు, వాళ్ళదే మెయింటెనెన్స్, వాళ్ళదే మాటే వేతం అతనికి. మమ్మల్ని ఎవరిని దేనికి ఏ కార్యక్రమానికి పిలవట్లేదు. మీ పదవులు ఉన్నాయమ్మా? అలాగే ఉన్నాయో లేవో కూడా మాకు తెలియదు. కొత్త కమిటీలు వేసుకున్నారు. గ్రామ కమిటీలు వేసుకునేటప్పుడు ఆ గ్రామంలో సీనియర్ని నన్ను పిలవాలి కదా, పిలవలేదు. మండల కమిటీలు వేసుకునేటప్పుడు పిలవలే, దేనికి పిలవల. కమిటీలు అయితే ఫామ్ చేసేసుకున్నారు వాళ్ళు. జరిగింది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? మేము నా ఫస్ట్ ఓటు తెలుగుదేశం, నా చివరి ఓటు కూడా తెలుగుదేశానికి వేయాలని నేను కోరుకుంటున్నా. బాబు గారికి నాకు ఒక బాండింగ్ ఉంది. ఎయిర్పోర్ట్లో బాబు గారు వస్తున్నారంటే గన్నవరం నుంచి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏ ఆఫీసర్ ఉన్నా ఆ రోజు మన జిల్లా అధ్యక్షుడు ఉమా గారు నవ్వేవారు. వాళ్ళు లోపలికి రాకపోతే ఫ్లైట్ ల్యాండ్ అవ్వదు, బాబు గారు ఫ్లైట్ వాళ్ళని రానివ్వండి అని చెప్పి. అంత బాండింగ్ ఉంది మాకు. ఇప్పుడైనా ఎక్కడ కనపడినా బాబు గారు బాగున్నామమ్మా అనే పిలిచే అంత ఐడెంటిఫికేషన్ మేము.
అలాంటిది మరి మాకేమో పార్టీ మీద ప్రేమ, ఎవరు వచ్చి నిలబెట్టినా పార్టీకే చేస్తాం. ఇది ఎందుకు ఇలా జరుగుతుందో దీని మీద బాబు గారు లోకేష్ గారు శ్రద్ధ తీసుకుని మాకు జరిగే అన్యాయాన్ని ఒకసారి కూలంకషంగా పరిశీలించి మాతో సర్వీస్ చేయించుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఇంకా మీరు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితోనే కూర్చొని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేశాను అన్నారు, అప్పుడు ఎలా వచ్చింది ఆయన నుంచి సమాధానం? అసలు ఆయన మమ్మల్ని ఎప్పుడు పిలవలేదమ్మా. ఆయన గెలిచినాక మమ్మల్ని పిలవటం కానీ మమ్మల్ని పలకరించడం కానీ చేయలేదమ్మా. అసలు చేయలేదు. అసలు ఇప్పుడు కూడా మమ్మల్ని పిలవటం కానీ మేము పక్కగా వెళ్తున్నా విష్ చేయటం కానీ అలాంటివి ఏం చేయరమ్మా ఆయన. అసలు మేమే సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అంత సీనియర్లు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ఎంత కష్టపడ్డారు, వీళ్ళు పలకరించలేదు, అందరూ చిన్న చూపు చూస్తున్నట్టు అనిపించి మేమే పక్కకి వెళ్ళిపోతున్నాం. అసలు జాలి పడుతున్నారు మమ్మల్ని చూసి జనం. పార్టీ లేని సమయంలో నిలబడి మరి ఆ రోజు పార్టీ ఆఫీస్ మీద దాడి నాడు ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు, ఆ రోజు అధికార పక్షంలో వచ్చి మా మీద దాడి చేస్తే నాకు షోల్డర్ బ్రేక్ ఇరిగిపోయింది, ఈ అప్పర్ లిప్ పగిలిపోయి రెండు పళ్ళు ఇరిగిపోయింది. నేను అసలు అన్కాన్షియస్, నేనంతా చనిపోయానని అనుకున్నారంట. భగవంతుడు దయో మరి మా కార్యకర్తలు ఆక్రందంలో ఆ రోజు నన్ను బతికించినవి. మరి ఇవాళ కూడా మమ్మల్ని పట్టించుకున్నాళ్ళు లేరు. ఆ రోజు నీకు ఇలా జరిగింది కదా అని అడిగినాళ్ళు లేరు. మరి ఆయన అమ్మటి వచ్చిన వాళ్ళకి ఎవరికో దెబ్బలు తగిలి అని, ఎవరో ఇంటి మీద దాడి చేశారని అయ్యే చెప్తారు. కానీ ఎక్కడికినో ఆ రోజు లక్ష్మక్కకి దెబ్బ తగిలిందని కానీ, లక్ష్మక్క పార్టీ కోసం ఇన్నాళ్ళు కష్టపడిందని కానీ ఆయన నోటమ్మటి వినలా మేము ఇంతవరకు. మరి ఈ సమస్యని బాబు గారి దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లే ప్రయత్నం చేశారమ్మా? తీసుకెళ్ళాము, పరిశీలిస్తాను, మా దృష్టిలో ఉంది, పరిశీలిస్తానని చెప్పారు. మాకు ఇంకా క్షణక్షణం కష్టంగా అనిపిస్తుంది. బాబు గారు తొందరగా పరిశీలించాలి, మాకు దారి చూపించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అమ్మా, మీ పేరు? నా పేరు నాగమణి అండి, చిక్కవరపు నాగమణి. ఓకే, మీరు ఎప్పటి నుంచి ఉన్నారమ్మా టీడీపీలో కార్యకర్తగా? 2014 నుంచి చేస్తున్నాను. ఓకే, మీ సమస్య ఏంటి? మా సమస్యల్లో ఇవాళ ఉన్న మా నియోజకవర్గంలో కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలను వదిలేసేసి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకుంటూ నిజమైన కార్యకర్తలను పక్కన పెట్టేశారమ్మా. అయితే వీళ్ళందరూ 2019 నుంచి మేము 5 సంవత్సరాలు నానా ఇబ్బంది పడ్డాం. వాళ్ళ మీద వంశీ గారు వైసీపీలోకి జాయిన్ అయిన తర్వాత టీడీపీ కార్యకర్తలందరినీ చాలా ఇబ్బంది పెట్టారు. మీరు వైసీపీలోకి వచ్చి నాతో పాటు వచ్చేసేయండి అని. కానీ కార్యకర్తలు ఎవరు కూడా వంగలేదు. నిజమైన కార్యకర్త అంటే ఎవరు వెళ్ళలేదు. నిజమైన కార్యకర్తగానే ఉన్నారు, నాయకులుగానే ఉన్నారు. అలాగే జాస్తి వెంకటేశ్వరరావు గారు పార్టీ భుజాన్ని వేసుకుని నేను ఉన్నానని చెప్పేసి ఆ రోజు నుంచి మండల కమిటీల దగ్గర నుంచి ప్రతి విషయంలో నేను ఉన్నాను ముందని చెప్పేసి ముందు ఆయన నిలబడి వెనకాల మమ్మల్ని నించోబెట్టి ఆయన ముందు నడిచారు. ఏ విషయంలో అయినా సరే ముందు ఆయన ఉండి మొత్తం మండలం నియోజకవర్గం మాత్రం నడిపించిన సమయం కూడా ఉంది. అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టేసేసి ఈరోజు వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళందరినీ భుజాన్ని వేసుకుని ఆయన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నడుస్తున్నారు. 2022లో కనీసం మా గ్రామంలో, మాది అల్లాపురం గ్రామం అండి, మా గ్రామంలో ఆ అల్లాపురం గ్రామం మేమున్న గ్రామంలోనే మా అనగాని రవి ఎంపీపీ గారు, ఆయన ఇప్పుడు వైసీపీ, ఆయన చూసి చాలామంది ఎవరు కూడా టీడీపీ పోటీ చేయడానికి అందరూ భయపడ్డారు, ఎవరు బయటకు రాలేదు. కానీ అదే సమయంలో అడిగారు, నమ్మ నువ్వు నిలబడు అని అన్నారు. నేను గెలిచే టైం కాదు అది, కానీ పార్టీ నిలబడాలి. మన ఊర్లో ఇది అల్లాపురం అంటే తెలుగుదేశం అడ్డా అంటారు మాకు. అలాంటి ఊరు నుంచి పార్టీ జెండా మాయకూడదు, అది గద్దె రామ్మోహన్ రావు గారి గ్రామం కూడా. అలాంటి జెండా తెలుగుదేశం పార్టీ మాయకూడదని చెప్పేసి నేను ఆ రోజు ఆయనకి ఎదురు నిలబడేసి నేను పోటీ చేశానండి. పోటీ చేసిన నా వెనకాల నిలబడ్డ వార్డు మెంబర్లందరినీ కూడా అప్పుడు అనగారావు గారు బెదిరించేసి పక్క తప్పించేశారు. అయినా కానీ నేను పార్టీ జెండా తెప్పాలి అంటే మా గ్రామంలో తిరగాలి, ఎగరాలి అని జయంతో నేను పనిచేశాను. ఆ తర్వాత మన పార్టీ ఆ రోజు ఇదయ్యింది. అయినా కానీ మేము పార్టీని వదలలేదు, మా లక్ష్యాలు వదలలేదు. ఎందుకంటే మా కారణం మా ముందుండి వెంకటేశ్వర గారు మమ్మల్ని నడిపిస్తున్నారు, మా మండల పార్టీ మమ్మల్ని నడిపించారు ముందుకి. అలాగే మేము అండి మా ఒక టైం చూసుకోలేదు, రేత్రి కానీ పగల కానీ పిల్లలు కానీ ఇల్లు కూడా పట్టించుకోలేదు. మా పిల్లలు కూడా అమ్మ నువ్వు వెళ్ళు, మన పార్టీ గెలవాలి, రేపొద్దు మా ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పేసి మమ్మల్ని పంపించారు బయటికి. మరి అలా పంపించిన టైంలో ఇవాళ మేము అసలు ఇవాళ చూస్తుంది మా పిల్లలు అంటున్నారు, ఏంటి మా మీరు పడిన కష్టం ఏది, మీరు ఎంత కష్టపడ్డారు, రేత్రి పగలు కొండలు గుట్టలు కాళ్ళు బొబ్బలు కట్టేసినాయి, అయినా కానీ తిరిగాము. ఎవరి కోసం? మన పార్టీ గెలిపించుకోవాలి, అందుకోసం తిరిగాము, పార్టీ కోసం తిరిగాము. ఇవాళ కనీసం పార్టీ పిలుపు లేదు, పట్టించుకునే నాదులు లేడు ఇవాళ గ్రామంలో కానీ నియోజకవర్గంలో కూడా లేడు. బాబు గారి దగ్గరికి లోకేష్ దగ్గర కంప్లైంట్లు పెట్టినా, ఎన్నిసార్లు లెటర్స్ పెట్టినా ఎవరూ రిప్లై లేదు. పల్లా శ్రీనివాసరావు 3 సార్లు వెళ్ళాం, నో రిప్లై. చూద్దామమ్మా 10 రోజులు 4 రోజులు అంటే పోస్ట్ పోన్ చేయడం. ఎందుకు మేము అంత బాధపడాలి?
పార్టీ కోసం మేము కష్టపడింది మా కోసం కాదుగా, పార్టీ గెలిపించుకోవడం కష్టపడ్డాం. వంశీ ఆ రోజు ఎంత దారుణంగా ఆ రోజు నాకు పార్టీ మీద ఇచ్చేసాడు. ఆ రోజు నా పక్కన లక్ష్మక్క ఉంది, ఇంతలో రాళ్ళండి, అసలు చేతికి ఏది దొరికితే అది, ఆ రోజు రాయిన బకెట్లైనా చేతికి ఏది వస్తే అది అట్లా ఇసిరేస్తే అసలు మనిషి ఉంటాడో చస్తా వాళ్ళకి అనవసరం అవతల వాళ్ళకి. అలా ఎంతమంది వరకు గాయపడ్డారమ్మా అప్పుడు? ఆ రోజున దాదాపు 5-6 గాయపడ్డారండి. పట్టాపైకి దెబ్బలు పడినాయి. నా పక్కన ఉన్న లక్ష్మక్క నాకు తగలాల్సింది, నా వెనకాల ఎవరో అభిలాష్ ఎవరో మా వాళ్ళే ఉన్నారు, అతను చెయ్యడ్డం పెడతంతో అది నాకు తగలాల్సింది నా పక్కన లక్ష్మక్కకి తగిలింది. తను తగలటంతో ఇట్లా ఎదురు పైపోయిన ఇది అయ్యింది, పళ్ళు కూడా కిందకి జారినయ్యి, గోడ ఫ్రాక్చర్ అయ్యింది. ఇవన్నీ దెబ్బలు తినగా వీళ్ళందరి మీద ఎదురు కేసులు మళ్ళీ ఏంటి వీళ్ళందరి మీద ఎదురు కేసు పెట్టించాడు వంశీ. వీళ్ళందరూ జాస్తి వెంకటేశ్వరరావు గారు, మండవ లక్ష్మి గారు, సురేష్ గారు, అభిలాష్ అన్వేష్ దాదాపు 50 మంది మీద కేసు పెట్టారండి. వీళ్ళందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఎదురు దెబ్బలు తిని తన్నులు తిని అందరితో మళ్ళీ అండర్ గ్రౌండ్ కేసులు పెట్టేశారు. వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్, SC ST ఏది వస్తే అది, SC ST అట్రాసిటీ ఏదంటే అది పెట్టేశారండి. వీళ్ళందరూ వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. కనీసం అండర్ గ్రౌండ్కి వెళ్ళిన వాళ్ళకి కనీసం బెయిల్ అరేంజ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. అప్పుడు కూడా అండర్ గ్రౌండ్లో ఉండి కూడా జాస్తి వెంకటేశ్వరరావు గారే అన్ని మొబిలైజ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎవరికి ఇదవ్వకుండా మొబిలైజ్ చేసుకుంటూ వీళ్ళందరికీ బెయిల్ ఒక్కొక్కరికి బెయిల్ తీసుకొస్తా అందరినీ ముందు నడిపించారు. ఆ రోజు కూడా ఆ రోజు ఈరోజు పార్టీకి ఎంత మాత్రం జంకలేదే. మళ్ళీ తర్వాత ఇది అయిపోయిన తర్వాత జాస్తి వెంకటేశ్వర గారి పొలం సోరంపల్లిలో ఉంటే అది బీఫార్మ్ అని చెప్పేసి వంశీ ఆ పొలంలో ఉన్నప్పుడు కాయలు కాస్తున్నాయి, రేగిపండు, జామ అన్ని తోటండి, పచ్చని తోట మొత్తం నేలమట్టం చేపించేసాడు. పచ్చని తోటే కాదు, అక్కడ షెడ్లు, కోళ్ళఫరాల షెడ్లు ఉన్నాయి, ఆ షెడ్లు కూడా నేలమట్టం చేశారు. దాదాపు 50 లక్షల ఆస్తి నష్టం చేపించాడు. జాస్తి వెంకటేశ్వర గారు కారు పగలు కొట్టించారు. అయినా కానీ ఒక్క నాయకుడు రాలా. అయినా కానీ అంత ఆస్తి నష్టపోయినా కానీ నా పార్టీ గెలవాలి, మేము పార్టీ గెలిపించుకోవాలి, మా ధ్యేయం ఒక్కటే అని చెప్పేసి అందరం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఇల్లు వాకిళ్ళు వదిలేసుకుని తెల్లవాళ్ళు మేము పార్టీ కోసం తిరిగి వాళ్ళు కష్టపడి వాళ్ళు గెలిపించుకుంటే ఇవాళ ఎవరినో వచ్చి పక్కన పెట్టుకున్నది కాదు, మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మేము చేసిన తప్పేంటి? మేము ఈరోజు పార్టీ కోసమే కష్టపడ్డాం. ఆ రోజు నుంచి ఈ రోజు పార్టీ కోసం పార్టీ కమిటీ దాటి మేము హద్దు దాటి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. ఈరోజు కూడా మేము పార్టీ ఎందుకంటే పార్టీ అంత ప్రాణం మాకు. బాబు గారికి కానీ పార్టీకి కానీ నష్టం కలిగి మా ఉద్దేశం కాదు, మా బాధ తెప్పుకోవడం మా ఉద్దేశం అంతే. మేము పడ్డ బాధ ఇది నా పిల్లలు కూడా మా సపోర్ట్ చేపట్టి మేము బయటకు వచ్చాము. ఇవాళ మీరేం కోరుకుంటున్నారు? ఇంత బాధపడుతూ ఉన్నారు, పిల్లల్ని ఇంటిని కుటుంబాలని వదిలేసుకొని టైం చూసుకోకుండా కష్టపడ్డామని మీ బాధ తెలుస్తుంది, ఏం కోరుకుంటున్నారు మీరు? ఒకటే అండి, లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు ఒకటే చెప్తున్నాం, ఈ సమస్యకి ముగింపు చెప్పండి, మాకు సరైన న్యాయం చేయండి. పార్టీ పనిచేసిన వెంకటేశ్వరరావు గారికి మరి సీనియర్ నాయకులు ఉన్నారు, వీళ్ళందరికీ న్యాయం, వీళ్ళతో పాటు మాకు అందరికీ కూడా అందరికి సమన్వయం చేస్తారు. ఏం చేస్తారు మాకైతే అంత ఆలోచించే శక్తి మాకు లేదు. అది ఎందుకంటే బాబు గారికి తెలియాలి, అది వీళ్ళు ఎలా సమన్వయం చేయాలి ఏంటనేది. అదే తీసుకున్న పరిష్కారం త్వరగా తీసుకోండి. ఇంతకన్నా ఇంకా బాధపడటం మా వల్ల కాదు. ఇప్పటికే మా గుండెలు పగిలిపోతున్నాయి. అల్లాపురం గ్రామంలో, మా గ్రామంలో చిన్న డ్రైనేజ్ కడుతున్నారు. అది బతిలాడుగా అది ఫస్ట్ ఇచ్చారు, ఒక చిన్న డ్రైను, గ్రాంట్ ఇదైందండి. అయితే అది అప్పుడు ఎమ్మెల్యే గారిని మేము పిలిచాం, సార్ కొబ్బరికాయ కొడతాకు రండి అండి, అది వర్క్ స్టార్ట్ చేస్తారంట. అంటే చిన్నదే కాదు పెద్ద కాదు, నాకు కుదరదమ్మా, మీరు కాంటాక్ట్ చేసుకోండి అని చెప్పారు. మా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ వెళ్ళి అడిగితే కుదరదన్నారు. సరే కుదరదన్నారు కదా అని చెప్పేసి మేము స్టార్ట్ చేద్దామని చెప్పేసి మాకు ఏదైనా ఫస్ట్ నుంచి జాస్తి వెంకటేశ్వరరావు గారితో స్టార్ట్ చేసుకున్నాం, ఏ వర్క్ అయినా సరే అండి. అంతకుముందు కూడా సరే ఆయన ఉన్నారు కదా మనకి మండల పార్టీ ప్రెసిడెంట్, మనకి పార్టీ ముందు నడిపించిన ఆయనే కాబట్టి ఆయన పిలిపించి కొబ్బరికాయ కొట్టించుకుని స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఆయన పిలిపించి కొబ్బరికాయ కొట్టించాం. ఆ రోజు నేను గ్రామ పార్టీ ప్రెసిడెంట్ మేము అందరం ఉన్నాం, లోకల్ నాయకులు అందరం ఉన్నాం. మాతో పాటు ఈవో గారు వచ్చారు, పంచాయతీ ఈవో వచ్చారు. ఎందుకంటే ఆయన అక్కడ శానిటైజర్ చేయించాలి కదా, అందుకని ఆయన కూడా వచ్చి శానిటైజర్ చేయించడానికి ఆయన వచ్చారు. సరే ఉన్నారు కదా అని చెప్పి హిందూ కాబట్టి సార్ మీరు కూడా కొబ్బరికాయ కొట్టిన సార్ అని కొబ్బరికాయ కొట్టించాం. ఇదే జరిగింది వాస్తవంగా. ఆ కొబ్బరికాయ కొట్టించిన దానికి ఆ అధికారిని సస్పెండ్ చేయించాడు. నువ్వు జాస్తి అంత కొబ్బరికాయ ఎందుకు కొట్టించావు? మా ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ ఏది మాకు? ప్రోటోకాల్ ఎవరు ఇవ్వాలి? అది అన్న పెద్ద కార్యక్రమం పోనీ శంకుస్థాపన చేశారా? కొబ్బరికాయ కొట్టడానికి ప్రోటోకాల్ ఏంటండి? ప్రోటోకాల్ ఏది? నువ్వు అదేమంటే ఏంటి వాటర్ పన్నులు, ఇంటి పన్నులు వసూలు చేయలేదని చెప్పేసి చేపించారు. వాస్తవంగా 90% అల్లాపురం గ్రామంలో అన్ని పనులు అయిపోయినాయి. మా ఈవో గారు ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా ఈ గ్రామంలో ఉంటారు.
వచ్చి శానిటైజర్ వాళ్ళందరినీ లేపుకొని అందరూ ఊరంతా పని చేసుకుని తిరుగుతారు. అలాంటి ఆయన్ని సస్పెండ్ చేయించారు. వంకేంటంటే ఇది ఒక్కటే, క్లీన్ చేయలేదు, అతను ఇంటి పనులు వసూలు చేయలేదని. తీరా చేస్తే మేము బ్యాక్గ్రౌండ్ చూస్తే అది అన్నీ పక్క గ్రామాలే ఇంకా తక్కువ, ఇంకా మాకన్నా లీస్ట్లో ఉన్నాయి, ఈయన హైయెస్ట్లో ఉన్నారు. అక్కడ తెలుస్తుంది కదండి, సస్పెండ్ చేయించారు. అమ్మ మీ పేరు? నా పేరు శాంతమ్మ. అమ్మ మీ సమస్య ఏంటి? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు పార్టీలో? మేము ఎన్టీఆర్ వచ్చిన కాడి నుంచి ఉన్నామమ్మ. అప్పటి నుంచి ఒక పార్టీలోనే ఉన్నాం. మేము పార్టీలు ఏమి మారలా, ఆ పార్టీలోనే ఉన్నాం. మరి వంశీ గారు ఉంటే వంశీ గారికి చేసాం, తర్వాత వెంకటరావు గారికి వస్తే వెంకటరావు గారికి చేసాం. అవునమ్మా. ఇక తర్వాత వంశీ గారు ఆ పార్టీలోనే వెంకటరావు గారిని గెలిపించాం. మేమందరం కూడి గెలిపించాం. అంత క్రితం ఏం జరిగిందంటే పార్టీలో ఉండగా మేమందరం పార్టీకి పనిచేస్తున్నాం. మేమందరం పార్టీకి పనిచేసేటప్పుడు ఈ వంశీ గారు ఏం చేశాడంటే మరి ఎవరికో ఏదో మా ఊరు అతన్ని ఆయన మీదకి వెళ్ళారని పార్టీ ఆయన మీదకి మేమందరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ నుంచి వచ్చినాక ఆఫీసులో ఈయన గారు వచ్చారు, పట్టాభి గారు. మేము అందరం కలిసి ఆడవాళ్ళం వెళ్ళి పట్టా గారిని దాస్తా కానీ కాపాడాము. ఆయన కాపాడినప్పుడు రాళ్ళు వేసారు, మా అందరికి దెబ్బలు తగిలి తిరిగి వచ్చేసాము. తర్వాత ఆఫీస్ తగలబెట్టారు. ఇవన్నీ పోగా వెంకటేశ్వరరావు గారి మీద మళ్ళీ కేసు పెట్టారు. అలాగే ఆయన ఇల్లు పడగొట్టేసి మరి అక్కడికి వెళ్ళి కార్లు పగలగొట్టి అన్నీ నాశనం చేశారు. అయినా సరే మేము భయపడకుండా ఆయన గారి కోసం మేము కష్టపడి పనిచేసాం. పార్టీకి పనిచేసాం మేము అందరం కలిసి. మరి పార్టీకి పనిచేసాడని వదిలేసి వెంకటరావు గారు మా ఆయన్ని ఓ పక్కన పెట్టేసి మా పార్టీ వాళ్ళందరూ తీసేసి ఆయన ఆఫీసులో మళ్ళీ మా ఊర్లో ఒక వాళ్ళకి ఆక్రమించుకున్న స్థలాలు వైసీపీలో అదే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి మా పార్టీ పదవి తీసేసి ఆ వైసీపీ వాడికి ఇచ్చి ఆ స్థలం అతనికి అప్పచెప్పేశాడు. మరి అది మా పార్టీకి జరిగింది అన్యాయం. మరి విన్నా కష్టపడ్డవాళ్ళు మా పరిస్థితి ఏంటమ్మా? మేము రెయింబోగులు కష్టపడ్డాము పార్టీ కోసం. ఇప్పుడు వచ్చాడంటే వంశీ గారు అంటే మొత్తం ఆయన వచ్చి మీటింగులు పెడుతున్నాడు. మేము పార్టీ వాళ్ళం గెలిచారైనా ఆడపిల్లల్ని పిలిచి మంచి చేయడం మీ పరిస్థితి ఏంటని మాకు చెప్పట్లా, మమ్మల్ని పిలవట్లా, అడగట్లా. మరి గెలిపించాం కదమ్మా కష్టపడి. అదే అంటే మాకు వైసీపీలో మీరు పని చేయలేదు, నువ్వు అట్ట చేసావు ఇట్ట చేశారు, నేను అంతకని నేను వాడిపోయానంటే నువ్వు మాకు బాబు గారు ఎవరు నిలబెట్టి తాను గెలిపిస్తామమ్మా. అంతేగాని వేరే వాళ్ళు మేము గెలిపాం కదా. మాకు పార్టీ అంటే మాకు అభిమానం కొద్ది మేము గెలుస్తాము. ఇప్పుడు నువ్వు దేశ వెంకటేశ్వరరావు గారు పార్టీ మీరు అట్టే వెళ్ళండి, మేము మిమ్మల్ని పిలవమంటే మరి పార్టీలో ఉండాలి. దేశ వెంకటేశ్వరరావు గారు మమ్మల్ని నడిపించింది ఆయన గారు, పార్టీ బతికిచ్చింది ఆయన గారు. మేము వేరే పార్టీ నీకెట్ట పని చేస్తాం? నువ్వు ఎందుకు ఆయన మొదలుపెట్టి మీ దగ్గర మేము ఎట్టరాము? మేము రాలేము కదమ్మా. మా ఊరు అతన్ని వైసీపీ ఆయన పార్టీలోకి తీసుకొని నువ్వు దేశ వెంకటేశ్వర గారు పార్టీ అంటగా నువ్వు మా పార్టీలో తీసేశారు నిన్ను, నువ్వు తప్పుకో, మేము పిల్లం మిమ్మల్ని అని పార్టీ వాళ్ళతో నాకు ఫోన్ చేయించాడు, మనిషిని ఇంటికి పంపించాడు. ఎందుకని? మేము కష్టపడ్డాంగా. ఆ వైసీపీ వాడికి అక్కడ చెప్పటం ఏంటి, మమ్మల్ని తీసేయటం ఏంటి అమ్మ? కష్టపడ్డా వాళ్ళని ఇప్పుడు కాదు కదా, అది మేము ఎన్నో సంవత్సరాలు మట్టి. ఆ బాబు గారు ఎంత కష్టపడ్డాడో ఎంత చేశాడో బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి మా కోసం తిరిగారు. రెయింబోగులు తిరిగాం మేము. అలాంటి వాళ్ళు మమ్మల్ని ఒక పక్కన పెట్టేసి నువ్వు వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి అన్నిటి అందరూ మొత్తం వాళ్ళేనమ్మా, వైసీపీ వాళ్ళే. పదవులన్నీ వాళ్ళకే ఇస్తున్నారు. నా సెక్రటరీ పదవి గట్ట తీసేసి ఆ వైసీపీ వాడికి ఇచ్చి ఆడికి 3 సెంట్లు స్థలం ఇచ్చాడు, ఆక్రమించుకున్న స్థలం. ఈ స్థలం నీకేమి సంబంధం లేదురా, నీకెందుకు? నువ్వు నా పార్టీలో సెక్రటరీగా ఉన్నారా ఆయన గెలవక ముందు? ఎప్పుడు నుంచి సెక్రటరీ అమ్మా, ఇప్పుడు నుంచి కాదు. తెలుగుదేశం పార్టీ రామారావు గారు ఉన్న కాడి నుంచి నాకు ఆ పదవి. ఇవాళ వచ్చి నన్ను తప్పించేసి ఇంకో అతను పెట్టి అతను 3 సెంట్లు స్థలం ఇచ్చాడు వైసీపీ వాడి. అదే అంటే నువ్వు దేశ వెంకటేశ్వర గారు పార్టీ అంటే పార్టీ ఒకటి కదా. మేము పార్టీకి పనిచేసిన వాళ్ళు ఒకలాగా ఉంటామమ్మా మేము, అంతేగాని మేము ఆ వైసీపీ వాళ్ళని ఎందుకుని ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే గారికి అలాగే దాస్తి వెంకటేశ్వరరావు గారికి ఏమన్నా వైరం ఉందా? వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా? మరి ఏం వైరం లేదమ్మా. దేశ వెంకటేశ్వర గారు ఇంటికి వచ్చారు, వచ్చి కాడ మీరే చేయాలి పని, నాకేం తెలీదు, మరి పార్టీలో మీరే ఉండాలి వెంకటేశ్వర గారు అని చెప్పి వెంకటేశ్వర గారు ఇంటికాడ మీటింగ్ పెట్టి వెంకటేశ్వర గారిని అడిగి మా అందరికి చెప్పి మరి నువ్వు గెలిచావు, నీ మాట మేము గెలిపించావు, మళ్ళీ నువ్వు గౌరవించాలిగా మమ్మల్ని. గెలిచినాక నువ్వు వైసీపీ వాళ్ళకి చేసి యార్లగడ్డ వెంకటరావు గారు గెలవడానికి దాస్తి వెంకటేశ్వరరావు గారి ఆయనే కారణం, దాస్తి వెంకటేశ్వరరావు గారే కారణం. ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టి వెంకటేశ్వర గారి ఇంటి దగ్గర వెంకటేశ్వర గారు మీరుంటేనే మీరే మాకు చేయాలి, నేను గెలవాలని చెప్పి చెప్పిన వెంకటేశ్వరరావు గారిని ఒక పక్కన పెట్టేసి నువ్వు వేరే వాళ్ళని వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే మాకు ఎలా ఉంటుంది చెప్పు. ఆయన ఎంత బాగా టీడీపీ పార్టీకి కార్యకర్తలే బలం ఇప్పుడు వరకు ఉంది. ఇప్పుడు ఆ కార్యకర్తలే, ఆ మహిళా కార్యకర్తల మనోవ్యధే చాలా బలహీనం అయిపోయింది. వాళ్ళ ధైర్యం, వాళ్ళ స్థైర్యం అంతా బలహీనపడిపోయింది. మీరేం కోరుకుంటున్నారమ్మా? ఏం చేద్దాం? పార్టీ బలంగా ఉండాలి, మేమందరం మళ్ళీ పార్టీకి పనిచేయాలి.
ఇదన్నీ నాకు ఆయన లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పట్టించుకోవాలి, మా ఆలోచన ఆలోచించాలని కోరుకుంటున్నాం. అది గన్నవరానికి సంబంధించి ఇంకొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వారి సమస్యలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు ఎక్కడి నుంచి అండి? గన్నవరం గన్నవరం మండలం అండి, తెంపల్లి గ్రామం. ఓకే. నేను ఐటీడీపీ గన్నవరం మండలం అధ్యక్షుడిగా చేశాను. ఇప్పుడు జాస్తి వెంకటేశ్వరరావు గారు ప్రిపేర్ చేశారండి నన్ను. చదువుకున్నావు కదా, కొంచెం యాక్టివ్గా ఉన్న సోషల్ మీడియాలో, నువ్వు చెయ్యి, అది సోషల్ మీడియా సంబంధించింది. లోకేష్ బాబు గారు కూడా దీనికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పారండి. మామూలుగా ముందర నియోజకవర్గం చేయమన్నారండి. నాకు వ్యవసాయ పనులు, కొంచెం వ్యాపారం ఉండడం లేదండి, అది నా వల్ల కాదు. మండలానికి అయితే చేయగలుగుతానండి, పూర్తిగా న్యాయం చేయగలుగుతానని చెప్పానండి జాస్తి వెంకటేశ్వరరావు గారికి. ఆ రోజు నన్ను ఆ పోస్టు ఇప్పించారండి. దానికైతే నేను న్యాయం చేశానండి. మామూలుగా అప్పుడు స్టార్టింగ్లో అండి, వంశీ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వదిలి వైసీపీ పార్టీకి వెళ్ళారో, ఆ వెళ్ళినప్పుడు గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా ఒక స్తబ్దతలో ఉండిపోయింది. ఎవరో ముందుకు వచ్చి చేసేవాళ్ళు లేరు. ఆ రోజున జాస్తి వెంకటేశ్వరరావు గారు, తర్వాత సురేష్ గారు, వీళ్ళందరూ ఒక అడాక్ కమిటీ అని ఏర్పాటు చేశారండి. వీళ్ళు ఒక్కొక్క గ్రామానికి కనీసం 4-5 సార్లు తిరిగారండి. ఈ 4-5 సార్లు తిరిగినప్పుడు గ్రామంలో ఉన్న మొదటి శ్రేణి ఉన్న వాళ్ళంతా వంశీంటి వెళ్ళిపోయారండి. రెండో వాళ్ళు అలా ఉండిపోయారు. మూడో శ్రేణి, మీ మూడో శ్రేణికి సంబంధించిన వాళ్ళు అండి. మొదటి వాళ్ళు వెళ్ళిపోయారు, రెండో వాళ్ళు అలా ఉండి కొంతకాలం ఉండి వాళ్ళు కూడా వంశీ గారు అంటే వెళ్ళిపోయారండి. కానీ మూడో వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా చిన్న చిన్న కార్యకర్తలని పెద్ద పెద్ద నాయకులుగా తయారు చేశారండి. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, నియోజకవర్గ స్థాయికి తీసుకెళ్ళి మమ్మల్ని మంచి స్థాయిలో నిలబెట్టారండి జాస్తి వెంకటేశ్వరరావు గారు. ఆ రోజు మమ్మల్ని నిలబెడతాం కదా, పార్టీని నిలబెట్టారండి. ఆ పార్టీని నిలబెట్టినటువంటి జాస్తి వెంకటేశ్వరరావు గారు ఈ రోజున పార్టీకి దూరంగా పెడుతున్నారండి. వాళ్ళతో పాటు మేము చేసామన్న ఉద్దేశంతో మమ్మల్ని కూడా దూరంగా పెడుతున్నారండి. ఒకటండి, గన్నవరం మండలానికి గన్నవరం హెడ్ క్వార్టర్, గన్నవరం నియోజకవర్గానికి గన్నవరం హెడ్ క్వార్టర్. జాస్తి వెంకటేశ్వర గారి ఇల్లు బొచ్చుల అర్జున గారు పార్టీ ఆఫీస్ పెట్టినప్పుడు ఆయన ఇల్లు పక్కనేనండి. ఈయన జాస్తి వెంకటేశ్వర గారు కూడా ఆఫీస్ ఉంటుందండి, ఆయనది కూడా పక్కనేనండి. 3 ఒకే దగ్గరలో పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ మూడింటిని చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటే బాగుంటుందని జాస్తి వెంకటేశ్వర గారు ఆయన మండల పార్టీ అధ్యక్షుడు ఉండొచ్చండి, కానీ నియోజకవర్గం మొత్తాన్ని కూడా ఆయన భుజాల మీద మోసాడండి. అలాంటి వ్యక్తిని ఈ రోజున దూరంగా పెట్టడం మాకు అసలు నచ్చలేదండి. ఆయన దూరంగా పెడతామంటే మిమ్మల్ని కూడా దూరంగా పెట్టినట్టే. కొంతమంది అన్నారు జాస్తి వెంకటేశ్వర గారిని వదిలేసి వచ్చేసేయండి, మీకు మంచి ప్రిఫరెన్స్ ఇస్తామంటున్నారు. ఆ తిన్నంటి వాసాలు లెక్కట్టకూడదండి. ఎప్పుడైనా ఆయన వల్లనే పార్టీ స్థాయికి వచ్చింది. వాళ్ళు అనుకుంటున్నారు జాస్తి వెంకటేశ్వర గారు లేకపోతే గెలిచేవాళ్ళు. మీరు ఎమ్మెల్యే కంటే జాస్తి వెంకటేశ్వరరావు గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ఆయన మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. అవునండి, స్టార్టింగ్ లో 1-2 నెలల్లో ఫోన్ చేశారండి మాకు. తర్వాత ఈయనతో ఉంటాం, కొంచెం సోషల్ మీడియాలో మరి ఎంత అభిమానం ఉంటుంది కదండి, ఆయన గురించి పోస్టులు పెడుతున్నానని చెప్పి నాకు కూడా ఫోన్ కాల్స్ కూడా ఏం రావట్లేదండి. ఆయన ఇప్పుడు చేయటం ఏముందండి, పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు అడా కమిటీ ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది జాస్తి వెంకటేశ్వర గారు కొంతమంది సభ్యులు నియమించారంట. వాళ్ళు అప్పుడు పారిపోయారు. అప్పుడు పారిపోయిన వాళ్ళు ఈ రోజు మళ్ళీ మండల పార్టీకి పెద్ద పెద్ద పార్టీలు పదవులు వచ్చినాయి. ఆ రోజు పారిపోయిన వాళ్ళు వీళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు, ఆ రోజు నిలబడ్డ వాళ్ళు వీళ్ళ శత్రువులు అయ్యారండి. బాబు గారు ఒక్కసారి ఆలోచించాలండి. ఇవన్నీ కూడా లోకేష్ బాబు గారు కానీ అవి కానీ. ఒకటండి, వాళ్ళు తట్టుకుంటారండి. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఈ రోజు వేరే పార్టీ మీద ఓడిపోవాలా, వేరే ఇండిపెండెంట్ వ్యక్తుల మీద ఓడిపోయింది, వేరే పార్టీల మీద, కాంగ్రెస్ మీద కానీ వైసీపీ మీద కానీ ఓడిపోవాలా. అలాంటి పరిస్థితి గన్నవరంలో రాకూడదు. ఆ రోజు రాకూడదని కోరుకుంటున్నామండి. ఆ రోజు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా బాబు గారి మీద ఉందండి. వాళ్ళు తట్టుకుంటారండి. ఎవరైతే సోకాళ్ళు అప్పుడు వైసీపీలో తెలుగుదేశంలోకి వచ్చారో వాళ్ళు తట్టుకోగలుగుతారు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే, కానీ మేము తట్టుకోలేమండి. ఒక విషయాన్ని అన్ని నియోజకవర్గాల్లో హిందూపురము, గన్నవరం ఈ మాత్రం బాగా డైహార్డ్ అండి తెలుగుదేశంకి. ఇవి అంత వంశీ అనేది ఒకప్పుడు మంచి సర్వీస్ చేశాడు, అలాంటి వ్యక్తులనే ఓడించింది ఇది. ఆయన అనుకుంటున్నారు కొంతమంది నా వల్లనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచిందనో ఇంత మెజార్టీ వచ్చిందో అనుకుంటున్నారు. అంత మెజార్టీ వచ్చి 2019లోనే వచ్చిందండి. మా ఐడియా ప్రకారం ఏంటంటేనండి, 2019లో వంశీ గారు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు దాదాపుగా ఓడిపోయారనే న్యూస్ అంతా వచ్చేసింది. కానీ జాస్తి వెంకటేశ్వర గారు కౌంటింగ్లో చీఫ్ ఏజెంట్గా ఉండటం వలన మళ్ళీ రీకౌంటింగ్ పెట్టి కొన్ని బాక్సులు, కౌంటింగ్ చేయని బాక్సులు కూడా చేపించి ఆ రోజు వంశీ గారికి గెలుపుకు అవకాశం, తెలుగుదేశం పార్టీ అండి, వంశీ గారు అక్కడ మ్యాటర్, తెలుగుదేశం పార్టీని గెలిపించారన్న ఉద్దేశంతో ఆ రోజున వెంకటరావు గారు ఓడిపోవడానికి కారణం, మెయిన్ కాజ్ అండి అది జాస్తి వెంకటేశ్వర గారు అనే ఉద్దేశంతో ఇలా ఆయన్ని పక్కన పెట్టారని మా ఒపీనియన్ అండి. సార్ మీ పేరు? నా పేరు చేమందండు శివరామకృష్ణ అండి. ఏంటి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే నుంచి మీకు ఏంటి సమస్య? ఒక కార్యకర్తగా మీరు ఏం ఎదుర్కొంటున్నారు? తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్న కాలంలో తెలుగుదేశం పార్టీకి బోల్డ్ అంత సర్వీస్ చేసామండి. నేను మండల తెలుగు యువత ప్రెసిడెంట్గాను, క్లస్టర్ 4 ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను. నా క్లస్టర్లో భారీ మెజార్టీ కూడా రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. నేను తెలుగు యువత అధ్యక్షుడిగా ఉండి మా మండల పార్టీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
అంతకుముందు ఉన్న పరిస్థితులు, గన్నవరం ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసిన విషయమే. అయినా కానీ ఆయన్ని కూడా ఎదుర్కొని మేము తెలుగుదేశం పార్టీ జెండా గన్నవరంలో ఎగరాలనే ఉద్దేశంతోనే కుటుంబాన్ని, ఉద్యోగాన్ని కూడా వదులుకొని హార్నెస్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాము. కానీ వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత నిజమైన కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకి న్యాయం జరగట్లేదని నా అభిప్రాయం. అందులో ఎమ్మెల్యే గారి ఉద్దేశం కూడా జెన్యున్గా పార్టీకి పనిచేసిన వాళ్ళకంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రయారిటీ వస్తున్నారనేది మా ఆలోచన. పార్టీ కోసం బోళ్ళంతా శ్రమ చేసాము, పార్టీ కోసం ఎన్నో బాధలు పడ్డాము, తన్నులు తిన్నాము, మా ఆస్తులు బాగొట్టుకున్నాం, బోళ్ళని డబ్బులు బాగొట్టుకున్నాం. అయినా కానీ మాకు గుర్తింపు లేదు గన్నవరంలో అనేది మా ఆలోచన మేడం. మీ సమస్యని మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా అండి? తీసుకెళ్ళినా కానీ ఎమ్మెల్యే గారు అన్ని వినే పరిస్థితిలో కూడా లేడు మేడం. ఆయన ఆలోచన అంతా వేరే ఉంది. నా డబ్బులు గెలిపించిన ఆలోచన ఉన్నది తప్ప ఇక్కడ పార్టీ వాళ్ళు గెలిపించారు. వైసీపీ తరపు నుంచి పోటీ చేసినప్పుడు అదే టీడీపీ కార్యకర్త ఎంతో బలంగా ఉండి ఆయన ఓడించినప్పుడు, మళ్ళీ అదే టీడీపీ కార్యకర్త ఆయన టీడీపీ నుంచి పోటీ చేసినప్పుడు గెలిపించారు, ఆ గెలుపుకు కారణమయ్యారు. ఇంత వైరమో మిమ్మల్ని ఇంత దూరం పెట్టడానికి కారణాలు ఏమున్నాయి అనుకుంటున్నారు మీరు? మేడం, నా విలేజ్లో 2019లో కూడా టీడీపీ పార్టీకి 20 కోట్ల మెజార్టీ వచ్చింది మేడం. మొన్న అయితే తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్ పోటీ చేసిన ఆయనకైతే మా విలేజ్లో డిపాజిట్ కూడా రాలేదు మేడం. మా మెజార్టీ 351 కోట్లు అయితే ఆయనకి పడినాయి 297 ఓట్లే పడినాయి మేడం ఆయనకి. ఆ విధంగా కష్టపడ్డాం. దాదాపు 1 సంవత్సరం పాటు కూడా నా ఉద్యోగం మానేసి కూడా పార్టీకి బోల్డంత సర్వీస్ చేశాను మేడం. నా క్లస్టర్లో పార్టీ ఏ కార్యక్రమం పిలిపించినా కానీ అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా అక్కడ ఉన్న మండల పార్టీ ఆధ్వర్యంలోనూ లేదా స్టేట్ పార్టీ ఇచ్చిన పిలుపుని ముందు తీసుకెళ్ళి బోల్డంతా సర్వీస్ చేశాను మేడం పార్టీకి. అయినా కానీ అధికారంలో వచ్చిన తర్వాత నా తెలుగుతో ప్రదోది చేశారు. నా క్లస్టర్ 4 ఇన్ఛార్జి పదవిని కూడా తీసేసి అసలు ఎలక్షన్లో పనిచేయని వ్యక్తికి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. అది ఏంటని అడిగే ఉద్దేశం కూడా ఎమ్మెల్యే గారు అంత చనువు కూడా ఏం తీసుకోవట్లేదు. ఆయన మ్యాక్సిమం ఆయన ఆలోచన విధానం అంతా కూడా నా డబ్బులు నన్ను గెలిపించే ఆలోచన ఉన్నారు తప్ప జెన్యున్గా పార్టీకి పనిచేసిన వాళ్ళు అనే ఆలోచన ఆయనకైతే ఏమాత్రం లేదు మేడం. అసలు చాలా మంది అంతకుముందు కొంతమంది మహిళా కార్యకర్తలతో కూడా మాట్లాడాం. వాళ్ళకి సంబంధించిన కొన్ని పదవులను కూడా ఆయన తీసేయడం, ఆయనకి సంబంధించిన వాళ్ళని ఏదైతే వైసీపీలో ఆయన ఉన్నప్పుడు ఆయన కొంచెం సన్నిహితంగా ఉన్న వాళ్ళని మళ్ళీ టీడీపీలోకి తీసుకొచ్చి కార్యకర్తలుగా ఆయన చేర్చుకుని ఆ పదవులు కూడా వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు మీరు కూడా మీ పదవిని కూడా తీసేశారని అంటున్నారు. అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? ఆయన అభిప్రాయం అంతా వేరే రకంగా ఉంది మేడం. ఆయన కార్పొరేట్ ఆలోచనలో ఉంటాడే తప్ప పాపం ఎమ్మెల్యే గారు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, కార్యకర్తల మనోభావాలు ఎట్లా ఉంటాయి అవన్నీ కూడా ఆయన ఆలోచించడు మేడం. ఆయన ఉద్దేశం అంతా కూడా ఒక కార్పొరేట్ విధిలాగానే ఉంటారు మేడం ఆయనది. ఆయన గురించి మనం ఎలా చెప్పాలన్నా కానీ గ్రౌండ్ రియాలిటీ అయితే ఇంకా చాలా బాగాలేదు మేడం. అసలు ఆయన పరిస్థితి అయితే మా బాధల్లో ఏంటంటే గన్నవరంలో మనం చేతులు కాపుతున్నా కానీ కొవ్వొత్తిని ఎట్లా పెట్టుకున్నాం అట్లా తెలుగుదేశం పార్టీని అట్లా కాపాడుకుంటూ వచ్చాం మేడం గన్నవరంలో. రేపు పొద్దున గన్నవరంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఏంటి, మనం ఇంత వ్యయ ప్రయాసాలు కూర్చి పార్టీ కోసం ఇంత సర్వీస్ చేసామో అలాంటి పార్టీ గన్నవరంలో ఇట్లా అయిపోతుందనే బాధ. కానీ మేడం మాకు ఈ పార్టీల మీద లేదు, ఈ పదవుల మీద వీటి మీద అయితే మక్కువ కాదు మేడం. పార్టీ దెబ్బతినిపోతుంది, పార్టీ సంస్థాగతంగా బోల్డ్ అంత బలోపేతంగా ఉండేది గన్నవరం కాన్స్టిట్యున్సీలో, ఆ సంస్థాగతంగా నిర్వీర్యం అయిపోతుందన్న ఆలోచనే మేడం గన్నవరం కాన్స్టిట్యున్సీలో. అట్లా అవ్వకూడదని లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తున్నాము. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బట్టి మనం ముందుకెళ్తాం మేడం. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలనే ఉద్దేశంతోనే మేము ధైర్యంగా ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా బోల్డని కార్యక్రమాలు చేస్తాం మేడం. సొంత డబ్బులు కూడా బోల్డంత పార్టీ కార్యక్రమాలకు వెచ్చించాం మేడం. అయినా కానీ వాళ్ళున్న వాతావరణ పరిస్థితులు అయితే ఎమ్మెల్యే గారు జెన్యున్గా పార్టీకి పనిచేసిన వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చి లేదు ప్రజలకు మెరుగైన సర్వీసు సేవలు అందించాలని అయితే కోరుకుంటున్నాం మేడం మేమైతే. సరే ఏంటి, చాలామంది గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు అక్కడ వారికి కావలసినంత గౌరవ మర్యాదలు దక్కడం లేదు, ఇదివరకులాగా మమ్మల్ని ట్రీట్ చేయట్లేదు, ఎవరినో వైసీపీ వాళ్ళకి చెందిన వాళ్ళని తీసుకొచ్చి ఆయన హక్కును చేర్చుకొని టీడీపీ కోసం పనిచేసి టీడీపీ జెండా మోసే కార్యకర్తల్ని పక్కన పెట్టేస్తున్నారని చెప్తున్నారు. మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు చెప్పింది అయితే వాస్తవం. ముందుగా నా పేరు షేక్ అబులియాజ్, గన్నవరం మండలం మైనార్టీసీల అధ్యక్షుడిని. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2019లో వంశీ పార్టీ మారి వైసీపీకి వెళ్ళిపోయినప్పుడు మా ఫాదర్ ఇండివిజువల్గా ఇప్పటి నుంచో పార్టీ బై బర్త్ పార్టీ, అక్కడ నుంచి కంటిన్యూస్గా వంశీ ఉన్నంతకాలం ఆయన పార్టీలో కంటిన్యూ అవుతూ వచ్చారు. తర్వాత ఆయన వంశీ పార్టీ మారిపోయిన తర్వాత మా ఫాదర్ కొంచెం స్లో అయ్యారు. స్లో అయినప్పుడు ఇలా స్లో అవ్వకూడదు, మన పార్టీ కోసం స్టాండర్డ్ అవ్వాలని చెప్పి ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మొత్తం ఉన్న క్యాండిడేట్స్ని జాస్తి వెంకటేశ్వరరావు గారు కలిసి మొత్తాన్ని నామినేషన్ వేపిస్తే ఆ రోజు వంశీ కూడా వచ్చి
నామినేషన్స్ కొంతమంది విత్డ్రా చేయించాలని చూశాడు. అయినా ఎక్కడా తగ్గకుండా ఒకరిని బెదిరించి విత్డ్రా చేపిస్తే ఆ ఒక్క క్యాండిడేట్ మిస్ అయ్యారు మాకు గన్నవరం మండలం మొత్తం మీద మిస్ అయినప్పుడు ఆ రోజు సాయంత్రం పగబట్టి ఎలాగైనా జాస్తి వెంకటేశ్వరరావుని లేపేయాలని ఉద్దేశంతో ఆ రోజు పార్టీ ఆఫీస్ నుంచి అక్కడ ఎంపీటీసీ ఎలక్షన్ నామినేషన్ అయిన తర్వాత వంశీ కొంతమంది గూండాలను అనుచరులను పంపించి ముందు ఆయన కారు పగలు కొట్టించాడు. ఆ రోజు నేను అనలైజ్ అయ్యి లేదు పార్టీ కోసం నిలబడాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి నేను బయటికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఆ రోజు కూడా 2019లో బయటకు వచ్చినాక ఎవరు లేరు, మైనార్టీస్ అనేవాళ్ళు ఒక్కరు రాలా బయటికి. ఎవరిని పిలిచినా అమ్మో మేము భయపడి రాము, మేము వంశీతో ఉంటాము అని చెప్పి ఎవరో రాకుండా ఉన్నారు. నేను అఫీషియల్గా బయలుదేరి బయటకు వచ్చి నేనే జాస్తి వెంకటేశ్వర గారి దగ్గరికి కలిసి మీతో పాటు నడుస్తానంటే ఆ రోజు నుంచి వాళ్ళతో కూడా మేము అలాగే నడిచాం. అదే గౌరవం మాకు దక్కింది. ఎక్కడికి వెళ్ళినా భాష లేదంటే అబులియాజ్, నా పేరు అబులియాజ్ అని కదా, ఇలా నిక్నేమ్ పెట్టి భాష అని పిలుస్తారు. ఎక్కడున్నా పలానా చోటుకి వెళ్దాం రా అని బయలుదేరి వెళ్ళేవాళ్ళం. అలా జరిగిన తర్వాత పార్టీ ఆఫీస్ మీద గొడవలు జరిగినాయి. పార్టీ ఆఫీస్లో నా కారు పగిలింది. ఆ రోజు నాకు ఏకైక అభిమాన నాయకుడు చింతనేని వెంకటేశ్వరరావు, చింతనేని ప్రభాకర్ గారు. ఆ రోజు నాకు ఫోన్లో మాట్లాడారు. మాట్లాడి అంతైతే అంత నేను చేయిస్తానని భరోసా ఇచ్చారు. అయినా ఇండివిజువల్గా నేనే చేయించుకున్నాను. బట్ అప్పటి నుంచి తర్వాత లోకేష్ బాబు బర్త్డేలు చేసాం ప్రతి ఇయర్. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎలక్షన్ ముందు వెంకట్రావు గారు ఇంటికి ఇన్వైట్ చేసాం. ఇట్లాంటి చిన్న వాటికి రావమ్మా, అది పెద్ద భారీగా అయితే వస్తాము అని చెప్పి ఆయన వెళ్ళి ఎక్కడో పిబి సిద్ధార్థ కాలేజీ, ఆయన కాన్స్టిట్యున్సీ కాదు, పిబి సిద్ధార్థ దగ్గరికి వెళ్ళి బండి మీద కేక్ కట్ చేశారు. మేము 2000 మందితో భారీ బహిరంగంగా భోజనాలు పెట్టి పంపిస్తే వాళ్ళ తమ్ముడు పంపించారు. ఇలా ప్రతిదానికి ఇలా మైనార్టీల దానికి బీసీల దానికి వాళ్ళ తమ్ముడు పంపిస్తే వాల్యూ ఉండదండి. ఎమ్మెల్యే అనగా పార్టీ క్యాడర్ ఎవరైతే నుంచో పెడతారో ఇవాళ కూడా స్టిల్ అధికారం వచ్చి 18 మాసాలు 20 మాసాలు అవుతుంది. అయినా మైనార్టీస్ అంటే ఆయనకి చిన్న చూపు, లేదంటే బీసీలు అంటే చిన్న చూపు, గన్నవరం మండలం అంటే ఇంకా చిన్న చూపు. ఆయన గెలిచింది గన్నవరం కాన్స్టిట్యున్సీ మీద. ఆయన గన్నవరం మండలం అన్నా రూరల్ మండలం అన్న ఒక రూరల్ మండలం తప్పించి మిగతా 3 మండలాల్లో ఆయన చిన్న చూపు. ఆయన ఎక్కడికి వెళ్ళినా హై లెవెల్ ఎవరైతే డబ్బు గలవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే సిటీ అవుట్స్కట్స్లో ఫంక్షన్స్ చేస్తారో, లేదంటే ఎక్సో వై లేదంటే ప్రోగ్రామ్స్ జరుగుతాయి, లేదంటే కర్మలు జరుగుతాయి, అట్లాంటికి ఎవరి దగ్గరకున్నా హయ్యర్ బాగా సౌండ్ పార్టీల దగ్గరికి అయితే వెళ్తారండి. భాష గారు మీరు చెప్తున్న దాన్ని బట్టి, అలాగే మిగిలిన కార్యకర్తలతో కూడా నేను కొంతమందితో మాట్లాడాను కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే భాష గారు లేకపోతే ఇంకెవరో జాస్తి వెంకటేశ్వరరావు గారు వెనక ఉన్నారు కాబట్టే అప్పుడు ఎన్నికల్లో 19లో గెలిచిన టీడీపీ నుంచి గెలిచిన వంశీ గారైనా సరే, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన ఈయన యార్లగడ్డ గారైనా సరే జాస్తి వెంకటేశ్వరరావు గారు వెనుక మీరు వెనుకున్నారు కాబట్టి, లేదా మీ ముందు ఆయన ఉన్నారనో మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ వైరాలు ఏమన్నా ఉన్నాయా? 200% లేదంటే 1000%. ఎట్టి వరుస ఫలానా అబులియాజు లేదంటే భాష అంటే అది జాస్తి మనిషి ఆడుంటే మేము రాము, ఇలా డైరెక్ట్ ఓపెన్ గా చెప్తున్నారండి. ఆయన చెప్పేది కాక వాళ్ళు కింద ఉండే వైసీపీ జాస్తి గారు అంటే ఎందుకు అంత పడట్లేదు? 2019లో అంటే ఒక ఎమ్మెల్యే కాదు, 2 ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అలాగే ఉందంటున్నారు మీరు. ఎందుకలా? ఎవరిది ఇది అనుకోవాలి? 2019లో జాస్తి వెంకటేశ్వర గారు చీఫ్ ఏజెంట్ గా ఉండి వంశీని గెలిపించారు. వంశీ అంటే అక్కడ ఆ రోజు 2019 ఎలక్షన్లో తెలుగుదేశం నామినేట్ ఇచ్చింది, మ్యాండేట్ ఇచ్చింది వంశీకి. అదే వంశీని ఆయన పార్టీకి గెలిపించుకున్నాడు. వంశీకి స్పెషల్ ఏం గెలిపించలా, పార్టీకి గెలిపించున్నారు కాబట్టి ఆ రోజు నాకు చేయలా. ఆ రోజు నేను గెలిస్తే నేను ఆ రోజు 200 కోట్లు ఖర్చు పెట్టా, నేను మినిస్టర్ అయ్యేవాడిని, ఆ రోజు మినిస్టర్ అయ్యేవాడిని, ఇవాళ కాదు అని. ఇవాళ అంతసేపు ఆయనకి మినిస్టర్ నాకు ఏదన్నా నేను చెప్తే ఏదంటే అదే బాబు గారు అంతే, లోకేష్ బాబు అంతే అని. నేను 2 డబ్బులు పెట్టి గెలిచాను, నా 100 కోట్లు ఖర్చు పెట్టాను నేను కాన్స్టిట్యున్సీలో అని చెప్పి, నా డబ్బుతో నేను గెలిచానని చెప్పి చెప్తా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా అఫీషియల్గా వెళ్ళి ఏదన్నా కార్యకర్తకి వెళ్ళాలి అంటే, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే 7-8 మంది పిఎల్ని దాటుకొని వెళ్ళాలి. 7-8 మంది పిఎల్ దాటుకొని వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. లైన్ ఉంటుంది, కొంతమంది పిఎల్ లైన్ అంటే సామాన్యులు అంటే ఎంతోమంది ఉంటారండి. ఇప్పుడు మేము లోకేష్ బాబు దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే అంతమంది పిఎల్ ఆయనకి ఎందుకంటే రాక వచ్చిన పదవి కదండి. ఆయన గెలుస్తాడో లేదో తెలియదు. వైసీపీలో ఉండి టీడీపీలోకి వచ్చాడు ఎమ్మెల్యే గారు, మరి గెలుస్తాడో లేదో డౌటు.
ఒకవేళ గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసింది కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకి ఆయనకు అనుచరులకి పదవులు కట్టబెట్టుకోవడానికేనా అని కొంత డౌట్ కూడా రేజ్ అవుతుంది. దానికి మీ సమాధానం ఏంటి? పక్కాగా ఆయన వెనకమాల ఉన్న వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు. అడా కమిటీలో తులసిమోహన్ గారు కానీ అప్పుడు 2019లో నేను పార్టీలోకి రాకముందు, అంటే మా ఫాదర్ అఫీషియల్గా తిరిగేవాళ్ళు, నేను కొంచెం స్లో అయినప్పుడు నేను బయటకు వచ్చేసరికి ఆయన వస్తాడని చెప్పి ఆయనకు ఒక పదవిలో వేశారు అడా కమిటీలో. ఆయన వేస్తే తెల్లారపాటికి వేసిన రెండో రోజుకే ఆయన మాయమైపోయాడు. ఆ రోజు మాయమైపోయినాడు. మళ్ళీ పాదయాత్ర కడపలో స్టార్ట్ అయ్యి మొత్తం పూర్తి చేసుకుని గన్నవరానికి వచ్చేసరికి ఇక్కడ తేలాడండి. ఆ రోజు వెంకట్రావు గారు పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ రోజు ఆయన బయటకు వచ్చి తిరగడమే. మళ్ళీ వాళ్ళంతా నేనే తిరిగాను, నేను ఉంటేనే పార్టీ ఉందని చెప్పి ఇవాళ భుజాన్ని వేసుకుని అధికారం వచ్చేసరికి ఎక్కడ లేని సోకాళ్ళు గత 5 ఏళ్ళు వల్గర్గా మాట్లాడాలంటే, చాలా పచ్చిగా మాట్లాడాలంటే, ఇళ్లలో పడుకొని, అంటే ఇంకా మాట్లాడకూడదు, ప్రెస్ ముందు మాట్లాడట్లా, ఇళ్లలో పడుకొని బయటికి రాని వాళ్ళందరూ కూడా ఇవాళ మా తాతలు జెండా కుట్టారు, మేము లేకపోతే పార్టీ లేదని ఫీల్ అవుతున్నారు. ఆ రోజు ఎవరు లేరండి, ఇవాళ ఉన్న ఆయన అంటున్నారు. వాళ్ళే ముందున్నారు. వెంకట్రావు గారితో పాటు ముందే ఎవరయ్యా ఉన్నారంటే మా తాతలు జెండా కుట్టారు, ఇవాళ మాది పార్టీ అని వాళ్ళు ముందున్నారు. దేవుడికి తెలియాలి ఎంతవరకు కరెక్ట్ ఏంటో తెలియదు. నా వాస్తవాలు బయట జరిగేది చెప్తున్నాను. కొంతమందిని ఆయన డబ్బులు పెట్టి కొన్నాడు ఎలక్షన్ ముందు. ఆయన వెనకమాల తిరిగి అప్పుడు దాకా వైసీపీలో ఉండి మా మైనార్టీలని డబ్బులు ఇచ్చి తిరిగి వాళ్ళు ఇవాళ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు. అప్పుడు దాకా ఇళ్ళ నుంచి బయటికి రాలా. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, కలిసాం. అన్న రా అన్న, మా మైనార్టీలే, నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడలే. రా అన్న, మనం పార్టీ కోసం పనిచేయాలి, నువ్వు ఇక్కడ ఒక గ్రామంలో పెద్దగా లీడర్గా ఉన్నావు అని పిలిస్తే, లేదు వంశీ ఉండగా మేము బయటికి రాము అని చెప్పి ఇవాళ వాళ్ళకి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు ఇలాంటి పదవులు ఇస్తుంటే మేము కష్టపడి ఎవరు లేని టైంలో ఉండి మా కార్లు పగలగొట్టుకొని మా మీద కేసులు పెట్టించుకొని ఇప్పుడున్న ఆయన వెనకాల ఉన్న వాళ్ళ మీద ఎవరి మీద పార్టీ వాళ్ళని లేదంటే వైసీపీ వాళ్ళని వాళ్ళ మీద ఒక్క కేసులు లేవు. ఆ రోజు కష్టపడిన వాళ్ళ మీద కేసులు. ఇవాళ మీకు కొంతమంది చెప్పేవాళ్ళందరూ ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. ఆ రోజు జాస్తి వెంకటేశ్వరరావు గారు ఉండబట్టి 19 నుంచి 24 వరకు పోరాడడం కాబట్టి, అంటే వాళ్ళు చీఫ్ ఏజెంట్గా వాళ్ళు ఒక వెంకటరావు గారు మనిషి చీఫ్ ఏజెంట్లకి పాస్లు ఇవ్వాలి కదా, ఎమ్మెల్యే స్టాంపు సైన్ చేసి ఫామ్స్ ఇవ్వాలి కదా. అర్ధరాత్రి 2 గంటలకు ఇచ్చారండి మాకు. ఆ రోజు అర్ధరాత్రి 2 గంటలకు కూడా మేము ఏజెంట్లు పోగేసుకుని తిరిగి ఆయన జాస్తి వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేస్తే, అయ్యా నేను తీసుకొస్తాను మీరు ఉన్నానని చెప్పి 1 గంటకు తీసుకొచ్చారు మాకు. అలా పనిచేసే వాళ్ళకి వాళ్ళు వాల్యూ లేదు. ఆయన వెనకాల మేము ఉన్నామని చెప్పి మమ్మల్ని కూడా పక్కన పెట్టేసి మా పదవులు తీసేసి ఇలా చేశారు. సార్ మీ పేరు? సార్ నా పేరు కంచెర్లేశ్వరరావు, గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామం. ఓకే, మీరు అదే గ్రామం అదే నియోజకవర్గం. ఏంటి సార్ కార్యకర్తగా మీ సమస్య? నేను మండల పార్టీ ఉపాధ్యక్షుడు. ఓకే, నేను మీ పదవి ఉందా సార్? తీసేశారా? తీసేశారండి. ఓకే, నేను వంశీ గారు అటు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో మా మండలంలో దిక్కు దివాణం లేదు. దిక్కు దివాణం లేకపోతే అధిష్టానం ముద్ర వెంకటేశ్వరరావు గారిని మా పార్టీకి ఇన్ఛార్జిగా వేసింది. అక్కడ ఆయన వచ్చి అడ్డా కమిటీని వేశారు. అడ్డా కమిటీలో జాస్తి వెంకటేశ్వరరావు గారు, కంచెర్లేశ్వరరావు అంటే నేను, దొంతు చిన్న, జూపల్లి సురేష్, ఇప్పుడున్న మండల పార్టీ అధ్యక్షుడు తులసీమోహన్, గూడపాటి తులసీమోహన్ గారు, ఈ 5 అడ్డా కమిటీ. ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, మండలంలో 21 గ్రామాలు ఉన్నాయి కాబట్టి 20 గ్రామాలు పంచుకుంటారో మోకమ్మడికి వెళ్ళి కమిటీలు వేస్తారు. ఏం చేస్తారంటే, మేము అందరం కలిసి అన్ని గ్రామాలు తిరిగి కమిటీలు వేసాం. రేత్రి అనక పగలనక తిరిగి కమిటీలు వేసి ఇచ్చేస్తే గూడపాటి తులసీమోహన్ అనే అతను ఇప్పుడు ప్రజెంట్ మండల పార్టీ అధ్యక్షుడు, వంశీ గారు బెదరేస్తే ఆయన పారిపోయాడు. ఇంతవరకు అడ్రస్లాడు. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మా మండల పార్టీ అధ్యక్షుడిని జాస్తి వెంకటేశ్వరరావు తీసేసి ఆయన్ని పెడతాం జరిగింది. మా పదవులన్నీ ఈయన ఎమ్మెల్యే అవగానే తీసాడు. తర్వాత ఈ మందుది లిక్కర్ పాటలో ఓపెన్ టెండర్లు పెట్టారు గవర్నమెంట్, ప్రభుత్వం. ఎవరైనా పాల్గొనవచ్చు ఏదైనా. మేము పార్టీ వాళ్ళమే ఓ 10 మందిని కలిసి లిక్కర్ టెండర్లకు వెళ్ళాం.
ఉదయం వెళ్తే ఉదయం 4 వేసాం. 4 వేస్తే అతను పరశూర్ నరేష్ అనే అతను ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ముఖ్య అనుచరుడు. ఆయన ఏం చెప్తే చేస్తాడనమాట. ఆయన ఒక 100 మందిని వేసుకుని వచ్చి నాది ఆడే ఈశ్వరరావు అంటే ఆడే ఈశ్వరరావు అంటే చూపిస్తూ, సరే మనకెందులో గొడవ, మన పని మనం చూసుకుని వెళ్ళిపోదామని వెళ్ళిపోయాం. ఒక డీడీ రావడం లేట్ అయింది. సాయంత్రం 5ంటికి వస్తే ఆ డీడీ తీసుకుని మేము 3 వచ్చాం కారు వేసుకుని. వస్తే ఈయన అక్కడ ఉన్నాడు పరశూర్ నరేష్ అని అతను, ఓ 10 మందిని పెట్టుకొని. అదే మీరు కారు దిగంగానే అటాక్ అయిన మీద వచ్చి లంజావడగా నా కొడక నీ అనగమాలు ఎవడున్నాడు అని చెప్పేసి ఇక్కడ పెట్టుకొట్టాడండి మిమ్మల్ని. నన్ను. ఏంటి స్వామి మాలేసుకుని మాలేంటరా లంజావడక నీ అనగమాలు ఎవడున్నాడరా, జాస్తి వెంకటేశ్వరరావు ఉన్నాడు ఎవడున్నాడు అని ఇక్కడ పెట్టి మళ్ళీ తోసి ఆ 10 మంది వచ్చిన తర్వాత ఈయన్ని లోనికి ఎందుకు రానిచ్చారు, ఆ చెరువులో కారును ఊర చెరువు అని ఉందండి, కారు వీళ్ళని కూడా ఊర చెరువులో తోసేసి ఇది చేయకుండా మీరు ఎందుకు వదిలేరని చెప్పేసి ఆన తిడితే డోర్ తీసుకున్న కారు నన్ను విపరీతంగా స్టీరింగ్ కేసి గుద్దేసిన తర్వాత విపరీతంగా కొట్టారు. కొట్టిన తర్వాత నన్ను ఈ నడుము అంతకుముందు కొంచెం లైట్ డిస్క్ ప్రాబ్లం ఉంటే అది ఎక్కువైంది. సరే అట్లాగే ఏం చేసామంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళా. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు కేసు తీసుకోండి అంటే కేసు తీసుకోరు. మా కానిస్టేబుల్ అక్కడ ఉన్నాడు, వెళ్ళండి మళ్ళీ ఏంటంటే చెప్తే ఇప్పుడు మ్యాట్నీ సినిమా చూసారు మీ పోలీసు వాళ్ళు అక్కడ, వాళ్ళు ఫస్ట్ షో సినిమా చూపిస్తారా మాకు అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాం. ఎమ్మెల్యే ఆఫీసులో బహిరంగ మీటింగ్ జరుగుతుంది. బహిరంగ మీటింగ్ జరుగుతుంటే దేని గురించి బహిరంగ మీటింగ్ ఉంది, పట్టుభద్రుల నియోజకవర్గాన్ని గురించి, ఆ ఓట్ల గురించి ఇలా మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగులో ఆ పోటీ చేసి ఆయన తెనాలయన రాజేంద్ర ప్రసాద్ గారు, యలమంచి రాజేంద్ర ప్రసాద్, అశోక్ బాబు, వర్ధాన్ హరిబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. అంటే నేను ఎక్కువ జాస్తి వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. నేను అరిసేసా, జాస్తి వెంకటేశ్వరరావు ఏమన్నారంటే అరవబాగండి మీటింగ్ అయిన తర్వాత చూద్దాం అన్నారు. మీటింగ్ గంటకు అయింది. ఈ లోపు విలేకరులు పోగా చెప్పాల్సింది చెప్పేసాను. లోనకి వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడి వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతారేంటంటే వాళ్ళందరూ వస్తే నేను జాస్తి వెంకటేశ్వరరావు అంటే లోనకి వెళ్ళాం, కూర్చున్నాం. కూర్చోగానే ముస్తాబాద్ రమ్మంటే అందరూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే నాకు చెప్పకుండా మీరు ఎందుకు వేశారు టెండర్లు అన్నాడు. నీకు చెప్పేది ఏంటంటే ఓపెన్ టెండర్లో గవర్నమెంట్ ఎవరినైనా వేసుకోమని వేసుకున్నాడు. ఓహో అటులనా, ఒకవేళ మీకు షాప్ వస్తే నన్ను కాదని ఎట్ట వ్యాపారం చేస్తారని బెదిరించాడండి. చేసుకో ఏం చేస్తానంటే నేను 130 కోట్ల రూపాయలు మీ నియోజకవర్గంలో బూతులు మాట్లాడకూడదు దంగేశాను, ఎట్ట చేస్తారో చూస్తానని బెదిరించాడండి మమ్మల్ని. బెదిరించినా కూడా చేసుకోమను నానా హింస పెట్టాడండి, నన్ను కొట్టించి ఇచ్చేసి ఆయన చేసి నానా హింస పెట్టించి. మీరు జాస్తి వెంకటేశ్వరరావు గారు వెనక లేకపోతే ఓకేనా, మీ పదవులు మీకు వస్తే మీ మర్యాదలు మీకు వస్తాయా? మా మర్యాదలు కాదండి అసలు, ఆయనకి చెప్పకుండా ఇటువంటి అది దొప్పుడు దిగలండి జాస్తి కనుక అటు ఉంచండి. ఆయన చెప్పేది ఏంటండి అసలు నాకు, నువ్వు ప్రజాప్రతినిధిగా ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధివి, నువ్వు ప్రజలకు సేవ చేయంటే నీకు బ్రాందీ షాపుల సంగతి నీకెందుకండి, అసలు ఏంటి నీకు నీ ఉద్దేశం ఏంటి, ప్రజలకు సేవ చేద్దామనా నియోజకవర్గాన్ని దోసుకు తిందామని వచ్చావా? జాస్తి వెనకమాల మేము ఉండామని చెప్పేసి ఆ రోజున వంశీ గారు పార్టీకి చేసామని చెప్పి నువ్వు రోజున ఆ వంశీ గారు జాస్తి ఆస్తి అంతా నాశనం చేశాడు. అక్కడ ఊర్లో ఆయనకి ఇచ్చే పొలం పుట్ర అదంతా ఉంటే నాశనం చేసి బుల్డోజులు తీసుకెళ్ళి నాశనం చేశాడు. నువ్వు ఖండించావు, తర్వాత నువ్వు గెలిచావుగా, ఇది తప్పని ఖండించగలిగావు నువ్వేమన్నా? నేను ఇదంతా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళా, పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి బ్యాంక్ కాలనీలో ఉంటే ఆయన అక్కడికి వెళ్ళి చెప్పాం ఇదే పరిస్థితి, పెద్ద ఆయన దృష్టికి తీసుకెళ్తాను తీసుకెళ్ళా పెద్ద ఆయన దృష్టికి. మళ్ళీ విశాఖపట్నం వెళ్ళాం, విశాఖపట్నం వెళ్ళి ఒక పూట అంతా ఉండి ఆయన దృష్టికి తీసుకెళ్తే పెద్ద ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. మళ్ళీ రీసెంట్గా 4 రోజుల క్రితం ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఈ నెలాఖరికి మీ అందరు కవర్ చేస్తారండి. ఏం కవర్ చేశాడు? ఏమి కవర్ చేయలే, ఏం పట్టించుకోవాలి అసలు ఎవరు అధిష్టానం దృష్టికి వెళ్ళాలి. నేను ఆ రోజున నన్ను కొట్టిన రోజున విలేకరులు వస్తే మొత్తం చెప్పాను, యూట్యూబ్లో వచ్చింది, అన్ని ఛానల్లో వచ్చింది, అన్ని ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా అన్నింటిలో వచ్చింది. అధిష్టానం చూసే ఉంటుందిగా, ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. లోకేష్ గారి దగ్గరికి 2 రోజుల తర్వాత ఏరోడ్రామ్లో 11:30కి రాత్రి ఇప్పుడు వస్తారని ఆ అభిలాష్ అనే సాహెబ్ గారిని తీసుకుని నేను వెళ్తే ఆయన డోర్ దగ్గర నుంచి చెబితే ఏమన్నారు, అన్న ఇక్కడ కాదన్నా ఆఫీసు రండి అపాయింట్మెంట్. నాకు కూడా 5 నిమిషాలు వినలేనప్పుడు నాకు అపాయింట్మెంట్ ఇస్తారండి?
ఇవాళ. అంటే గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు అధిష్టానం కూడా గన్నవరం నియోజకవర్గ కార్యకర్తల బాధలు వేదలు వినడం లేదంటారా? తర్వాత కొనిగెల నారాయణ గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు బందర్లో ఉంటారు, ఆర్టీసీ చైర్మన్ గారు. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేశా, అయ్యా నా పరిస్థితి ఇది, అయ్యా ఈశ్వరరావు నీతో మాట్లాడితే నాకు 10 ఫోన్లు వస్తే ఆపుకోనా అన్నాడు. ఆపుకోవడం కాదండి నా పరిస్థితి ఏంటంటే ఆపరేషన్ చేయించారని అంటే తగ్గినాక రావాయి అన్నాడు ఆయన. మళ్ళీ అందరం కలిసి ఆఫీస్కి వెళ్ళి వరల రామయ్య గారు చైర్మన్ ఆయన చెప్పాం, పెద్ద ఆయన కేసు ఎందుకు పెట్టలేదు అన్నాడు. ఏంటి సార్ మీరు కూడా కేసు ఎందుకు పెట్టలేదని అంటే స్థానిక ఎమ్మెల్యే ఉంటే నా మాట పోలీసు వాళ్ళు వింటారండి వినరుగా అని అంటే కరెక్టే. ఇంక ఎవరికి చెప్పుకోం మేము, అధిష్టానం చెప్తాను కూడా పట్టించుకోనన్నప్పుడు ఒకటి చిన్న ఉదాహరణ చెప్తాను. కర్నూలు జిల్లాలో ఒక 10th క్లాస్ చదువుకునే అమ్మాయి ఆర్థికపరమైన విషయాల్లో చాలా ఇబ్బంది ఉండి చదువుకోలేక కూలి పనులకు గుంటూరు వచ్చారు మిరపకాయ కోతలకి. ఇది ప్రింట్ మీడియాలో వచ్చింది. ప్రింట్ మీడియాలో వస్తే ప్రింట్ మీడియాలో లోకేష్ గారు చూసి ఇదంతా ఇమ్మీడియట్గా అధికారులుగా ఇచ్చేసి అధికారులను పంపించి అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ చదివించి పరీక్షలు రాయించి మాది ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియాలో వచ్చింది, ఓ కార్యకర్తను కొట్టారే ఇంత దారుణంగా కొట్టాడే అని చెప్పేసి మీరు పట్టించుకోవద్దండి. ఎందుకు పట్టించుకోవాలా? అది పట్టించుకున్నప్పుడు ఇది పట్టించుకోరా? జగన్మోహన్ రెడ్డి భార్య అని ఎవరో ఏదో అన్నారని మా పార్టీ వాళ్ళు అతన్ని పిలిచి చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు పెట్టించి పోలీసు వాళ్ళకి అప్పచెప్పారే, మరి నన్ను కొట్టించినాడు వెంకటరావు గారు, ఇదే స్థానిక గన్నవరం ఎమ్మెల్యే గారు పరశూరు నరేష్ అనేవాడితో కొట్టించాడే. మరి ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? ఎందుకు తీసుకోలేదండి? మేము కష్టపడి పనిచేసామే. నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చే దీంట్లోకి కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్కి మాకు ఓరీగా ఉండేది. ఒక్కడ కూడా మమ్మల్ని ఇట్లా టచ్ చేశారు కదా, ఎవరు టచ్ చేయాలంటేనే భయం పుట్టేదారు. మరి పార్టీలో ఉండి మేము తన్నులు తిని సావాలా బతకాలా అసలు మేము చెప్పండి. అధిష్టానం కూడా పట్టించుకోకపోతే ఎందుకు పనిచేయాలి? జాస్తి వెంకటేశ్వరరావు గారు నాయకత్వం ఆయన ఎంత డబ్బు దెబ్బేసుకున్నాడు ఏంటి? ఎందుకు మాకు అవసరమా? ఆయనకు అవసరమా ఆస్తులు బాగొట్టుకోవడం? కాము కూర్చుంటే మాకు ఒక రాజకీయం అది ఒక ఇది మంచి వాళ్ళు ఎన్నుకుంటే ఇది ఉండదండి. నీకు వాళ్ళు ఎవరు ఉన్నారని వెనకమాల ఆ రోజు నువ్వు వైఎస్ఆర్ తరపున పోటీ చేసిన వాళ్ళు నీకు పనిచేసిన వాళ్ళు ఇవాళ లీడర్స్. అంటే ఈ 4 ఏళ్ళు మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేసి పక్కకి వెళ్ళిపోవాలనుకుంటున్నారేమో. ఏంటో మరి తెలియదు కదా ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాదు. ప్రతి వాడిని బయట పెడతాం. ఆ రోజు నీకు పనిచేసిన వాళ్ళు తప్పితే ఎవడో లేడేవాడు. స్వచ్ఛంగా తెలుగుదేశం వాళ్ళు ఎవరో లేరు. ఇవాళ స్వచ్ఛంగా ఆయన వెనకవాళ్ళు ఉంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. నేను అంటున్నాను ఇది వైఎస్ఆర్ తెలుగుదేశం అంటారు కానీ నిజమైన తెలుగుదేశం అంటారు. మేము నికాసైన తెలుగుదేశం, మేము ఎన్టీఆర్ తెలుగుదేశం. ఆయన అమ్మట ఉండేవాళ్ళు కానీ ఆయన కానీ వైఎస్ఆర్ తెలుగుదేశం వాళ్ళు. ఓకే, అంటే నికార్సైన తెలుగుదేశం కార్యకర్తలకు అన్యాయం, వైఎస్ఆర్ తెలుగుదేశం వాళ్ళకి టీడీపీ కార్యకర్తలుగా పేరు తెచ్చుకున్న వాళ్ళకేమో ఆయన ఎక్కడ మా పదవులు మొత్తం మీకేశారండి. ఏంటి ఆయన అసలు ఆయన ఉద్దేశం ఏంటి? అధిష్టానం ఎందుకు పట్టించుకోవట్లే మమ్మల్ని గురించి? ఈ వీడియో మూలంగానే ఎలక్ట్రికల్ మీడియా ద్వారా అధిష్టానం దృష్టికి వెళ్ళి పట్టించుకుంటారని మనం చేస్తాం.